అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ కి ఎంత మనం ఇన్వెస్ట్ చేసామో చూద్దాం. సో ఈ అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీకి సంబంధించి వన్ మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ని ఒక ఇన్వెస్ట్మెంట్ మోడల్ లాగా తీసుకురాబోతున్నారు. సో దీనికి సంబంధించి 30,000 crores రూపీస్ ఈ ఏపీ బడ్జెట్ లో ఈ యొక్క రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ కి అనౌన్స్ చేశారు. మెయిన్ ఏం ఏంటంటే రాయలసీమ రీజన్ ని ఒక హార్టికల్చర్ ప్రొడక్షన్ ప్రాసెసింగ్ ఎక్స్పోర్ట్ సెంటర్ గా క్రియేట్ చేయడం. బేసికల్ గా రాయలసీమ అనేది డ్రై ఫార్మ్ ల్యాండ్, ఎక్కువ ఇరిగేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో వాటర్ స్కార్సిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఇక్కడ నార్మల్ స్టేపుల్ ఫుడ్స్ కంటే కూడా ఈ హార్టికల్చర్ సింప్లీ మీన్స్ ఫ్లవర్స్ కానీ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ నార్మల్ స్టేపుల్ ఆయిల్ సీడ్స్ క్రాప్స్ తో కంపేర్ చేసుకున్నట్లయితే ఈ యొక్క హార్టికల్చర్ అనేది తక్కువ స్పేస్ లోనే ఎక్కువ విల్డ్ ఇస్తుంది. దీని యొక్క ఇరిగేషన్ ప్యాటర్న్ కూడా మినిమల్ గా ఉంటుంది. లైక్ డ్రిప్ ఇరిగేషన్ కానీ స్ప్రింకిల్ ఇరిగేషన్ కానీ కెనాల్ ఇరిగేషన్ కానీ. సో తక్కువ వాటర్ తోనే మనకి ఎక్కువ విల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ యొక్క హార్టికల్చర్ హబ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా ఒక ఎండ్ టు ఎండ్ హార్టికల్చర్ ఈకో సిస్టమ్ ని క్రియేట్ చేయడం అనేది గవర్నమెంట్ యొక్క ప్లాన్. ప్రొడక్షన్ అనేది అక్కడే జరుగుతుంది, ప్రాసెసింగ్ అక్కడే జరుగుతుంది, గ్రేడింగ్ అక్కడే జరుగుతుంది, స్టోరేజ్ అక్కడే జరుగుతుంది, ఎక్స్పోర్ట్ కూడా అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. సో ప్రొడక్షన్, ప్రాసెసింగ్, ఎక్స్పోర్ట్ అంతా కూడా ఒకే దగ్గర ఉంటుంది. సో దీనివల్ల ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. రీజనల్ డిస్పారిటీస్ అనేది తగ్గుతుంది. రూరల్ ఎకానమీకి బూస్ట్ అవుతుంది. అగ్రో ప్రాసెసింగ్ యూనిట్స్ అనేది ఎక్కువ అవుతాయి. ఒక వాల్యూ చైన్ అనేది క్రియేట్ అవుతుంది. సో వాల్యూ చైన్ అంటే సింపుల్ గా ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క రిమోట్ ఉంది. ఈ యొక్క రిమోట్ లోని బ్యాటరీస్ ఒక దగ్గర నుంచి వచ్చాయి. నెక్స్ట్ దీనిపైన ఉన్న బాడీ యొక్క ప్లాస్టిక్ అనేది ఒక దగ్గర నుంచి వచ్చింది. దీనిపైన ఉన్న రబ్బర్ ఒక దగ్గర నుంచి వచ్చింది. సో వీటన్నిటిని కలిపితే మనం వాల్యూ చైన్ అంటాం. సో అటువంటి వాల్యూ చైన్ ని మన ఏపీలోని రాయలసీమలో క్రియేట్ చేయడం అన్నది, పర్టికులర్ గా హార్టికల్చర్ లో క్రియేట్ చేయడం అన్నది గవర్నమెంట్ యొక్క మెయిన్ ప్లాన్. సో దీని ద్వారా ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫ్లవర్స్ వీటి యొక్క ప్రాసెసింగ్ కానీ, ప్రొడక్షన్ కానీ, గ్రేడింగ్ కానీ అన్నీ ఒకే దగ్గర జరుగుతుంది. సో దీని యొక్క ఎక్కువ వాల్యూ చైన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో డిపెండెన్సీ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఈ విధంగా ఒక రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ని క్రియేట్ చేద్దామన్నది దీని యొక్క మెయిన్ ఉద్దేశం. విత్ దిస్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గవర్నమెంట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఓవర్ 9 lakh jobs linked to the horticulture development hub, and also government is planning to improve the production base. సో ఇప్పుడు ప్రస్తుతానికి 8.1 lakh hectares గా ఉన్న ల్యాండ్ ని కాస్త 14.1 lakh hectares ఆఫ్ ల్యాండ్ కి ప్రొడక్షన్ అనేది ఇంప్రూవ్ చేయాలి అన్నది ఈ యొక్క ప్లాన్ లో కూడా భాగంగా ఉంది. వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ కి గవర్నమెంట్ 18,224 crores ని స్పెండ్ చేయబోతుంది. దీంట్లో పోలవరం ప్రాజెక్ట్ ని ఇంకా కొంచెం స్పీడప్ చేయడానికి అండ్ అదర్ డ్యామ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ని రిలేటెడ్ టు ద వాటర్ డిపార్ట్మెంట్ కి ఎక్కువ పుష్ చేయడానికి గవర్నమెంట్ ఆలోచిస్తూ ఉంది. ఈ యొక్క అగ్రికల్చర్ సెక్టర్ లోని కొన్ని ఇంపార్టెంట్ స్కీమ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ స్కీమ్. ఈ స్కీమ్ లో భాగంగా 20,000 రూపీస్ పర్ ఫ్యామిలీకి ఇవ్వబోతున్నారు. సో ఓవరాల్గా ఈ స్కీమ్ కోసం 6,600 crores నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కాను ఖర్చు పెట్టబోతుంది. సో సింపుల్గా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ స్కీమ్ ఏంటంటే, పిఎం కిసాన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. సో ఇందులో భాగంగా ఒక ఇయర్కి క్రాప్ వేయడానికి ముందు ఇన్కమ్ సపోర్ట్ ప్రొవైడ్ చేయడానికి, అంటే సీడ్స్ కొనుక్కోవడానికి లేకుంటే అగ్రికల్చర్ యాక్టివిటీస్కి హెల్ప్ అయ్యేలాగా సెంట్రల్ గవర్నమెంట్ 6,000 రూపీస్ ప్రొవైడ్ చేస్తుంది 3 ఇన్స్టాల్మెంట్స్లో. దీనికి మన స్టేట్ గవర్నమెంట్ 14,000 రూపీస్ యాడ్ చేసి ఓవరాల్గా 20,000 రూపీస్ పర్ ఫ్యామిలీకి ఇస్తుంది. ఇంకొక ఇంపార్టెంట్ స్కీమ్ వచ్చి పశు బీమా పథకం. మన ఆంధ్రప్రదేశ్ మోర్ దెన్ 60% ఫార్మర్సే ఉన్నారు. ప్రజెంట్ చూసుకున్నట్లయితే అగ్రికల్చర్ ఫార్మింగ్ అనేది చాలా వాలటైల్గా ఉంటుంది. మనకి క్రాప్ అనేది బాగా వచ్చినప్పటికీ కూడా చేతికొచ్చేటప్పటికి ఏదైనా న్యాచురల్ కెలామిటీస్ ద్వారా, లైక్ ఒకవేళ ఎక్కువ వర్షాలు పడడం వల్ల పంట అనేది కోల్పోయే అవకాశం ఉంటుంది. అందుకనేసి అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మీద ఒకటే కాకుండా వెటర్నరీ పైన కూడా ఆధారపడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ గోడ్స్ని, షీప్స్ని, కౌస్ని, బఫెలోస్ని పెంచుకుంటూ ఉంటారు. సో ఒకవేళ వీటికి కూడా ఏదైనా జరిగిందంటే వాళ్ళకి ఒక సడన్ ఎకనామిక్ షాక్ లాగా ఉంటుంది. ఈ యొక్క ఎకనామిక్ షాక్ అనేది రెడ్యూస్ చేయడానికి గవర్నమెంట్ పశు బీమా పథకం తీసుకొని వచ్చింది. గవర్నమెంట్ సపరేట్గా వెటర్నరీ బిల్డింగ్స్ కోసం అండ్ అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేయడం కోసం 20 crore రూపీస్ని అలాట్ చేసింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ స్కీమ్ వచ్చి మత్స్యకార సేవలు. కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు ఫిషింగ్కి వెళ్తూ ఉంటారు. April 14th నుంచి June 14th వరకు 2 months అనేది ఫిషింగ్ బ్యాన్ ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే ఆ టైం పీరియడ్లో ఫిష్ యొక్క బ్రీడింగ్కి టైం ఇస్తారు. సో ఆ టైం పీరియడ్లో ఎవరైతే ఈ యొక్క ఫిషింగ్ మీద ఆధారపడి ఉంటారో ఆ ఫ్యామిలీస్ నష్టపోతాయి. కాబట్టి గవర్నమెంట్ ఇంతకు ముందు 10,000 రూపీస్ పే చేస్తూ ఉండింది ఆ 2 months టైం పీరియడ్కి గాను. ఇప్పుడు గవర్నమెంట్ ఈ 10,000 రూపీస్ని కాస్త 20,000 రూపీస్ని ప్రొవైడ్ చేసింది. దీనివల్ల 1.2 lakh ఎలిజిబుల్ ఫ్యామిలీస్ బెనిఫిట్ అవుతారు.